అంటే మీరు చాలా గ్యాప్ ఇచ్చారు గీతా ఆర్ట్స్లో సినిమాలు చేయడానికి. గీతా 2లో GA2లో చేశారు కానీ గీతా ఆర్ట్స్లో కొంచెం గ్యాప్ ఇచ్చారు. అప్పుడు అడిగితే క్వశ్చన్స్ అన్నారు, అంటే కొంచెం భయం వేస్తుంది ఇప్పుడున్న బడ్జెట్లు అన్నారు. ఆ బడ్జెట్ సో ఇప్పుడు ఇది కూడా హై బడ్జెట్ మీ కంటిన్యూ ఫిలిమ్స్లో. సో ఈ బడ్జెట్ మీరు రీచ్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? నెక్స్ట్ కంటిన్యూ పెద్ద సినిమాలు చేస్తారా లేదంటే మళ్ళీ ఆలోచిస్తూ చూస్తారా? కథ వచ్చే వరకు ఆలోచిస్తాను. ఆ కథ 6 నెలల్లో రావచ్చు, 9 నెలల్లో రావచ్చు. కథ నచ్చే వరకు గబుక్కుని తొందరపడండి. కథ చూసుకుని దానికి ఏ హీరో, ఇప్పుడు మనకు కథ నచ్చుద్ది, ఆ కథ నచ్చగానే వెళ్ళి హీరో దొరికిపోతాడా? దొరకడు. ఆ హీరోకి ఒక టైం ఉంటుంది. అలాగే చేద్దామని ఉందండి. దాని గురించి అర్జెంటుగా సంవత్సరానికి 4-5 సినిమాలు తీసేసి అర్జెంటుగా పరిగెడదాం లేదు. ఆల్ కాంబినేషన్స్ అన్నీ సెట్ అయ్యి మాకు బాగా అనిపిస్తుంది. సినిమా హిట్ అవుతుంది. చందు గారు ఇక్కడ బేసికల్లీ సాయి పల్లవి గారు డామినేటెడ్ యాక్ట్రెస్. సో డామినేట్ అంటే హీరోని కూడా డామినేట్ చేసేంత యాక్టింగ్ కావచ్చు, ఆమె స్కిల్స్ కావచ్చు ఉంటాయి. సో ఈ మూవీలో నాగ చైతన్య గారిని బాగా డామినేట్ చేస్తారా? ఎట్లుండబోతుంది ఆమె రోలు, ఎట్ ద సేమ్ టైం హీరో రోల్? ఈ సినిమా చూసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఎవరు బాగా చేశారనే డిబేట్స్ అయితే ఉంటాయండి. ఇద్దరిలో ఎవరు బాగా చేశారు, రాజు బాగా చేశాడా, సత్య బాగా చేసిందా అనే డిబేట్స్ అయితే పక్కా ఉంటాయి. ఐ బెట్. అయితే నన్ను అడిగితే రాజు. ఓకే, కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది అయితే. అది నేను చెప్పలేనండి, బట్ ఫర్ నేను చెప్పగలను. యా, అరవింద్ గారు చెప్పారంటే నేను చెప్పినట్టే. చందు గారు సార్ ఇక్కడ ఈ సినిమా కోర్ పాయింట్ చూస్తే రోజా సినిమా లాగా ఆ ఫార్మాట్లో ఉంటుందనే ఫీల్ అయితే ప్రమోషనల్ కంటెంట్తో అనిపించింది. ఎంతవరకు అలా రిలేట్ అవుతారు ఆడియన్స్? సూపర్ అండి. ఒక పాయింట్ అంటే రోజా లాగా మణిరత్నం గారి ఫిలింలో అనిపించింది అంటే ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. బట్ అందులో ఉన్న ఎమోషన్స్ కూడా ఉండి అంతకు మించి కూడా ఉంటాయండి. బనివాస్ గారు సార్, ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో మాకు తెలిసిన ప్రకారం పాకిస్తాన్లో జరిగే ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్స్. సో ఆ సీన్స్ అక్కడ రియల్ ప్లేస్లో చేశారా? ఎంతవరకు అవి ఛాలెంజింగ్ అనిపించాయండి? ఇప్పుడు పాకిస్తాన్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చాలా రీసెర్చ్ చేశారండి డైరెక్టర్ గారు. నాట్ ఓన్లీ మచిలేశ్వరం 21 పీపులే కాకుండా ఇంకా అరెస్ట్ అయ్యి చాలామంది దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి ఆయన ఒక సీక్వెన్స్ కింద రాసుకున్నారు మొత్తం దాన్ని. అది 100% నాగేంద్ర గారితో సెట్లో చేసాము అది, ఎందుకంటే అక్కడ రియల్ ప్లేస్లోకి వెళ్ళి చేయలేము కదా, సెట్లో చేసాము. బట్ ఆ సెట్ ఎంత రియల్గా చేశారంటే ఒరిజినల్ జైలు యొక్క మొత్తం పారామీటర్స్ కానీ దాని యొక్క మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని అది చేయడం జరిగింది. మీకు చూస్తున్నంతసేపు మాత్రం అది ఒరిజినల్ జైలు కింద ఉంటుంది అది 100%. ఓకే అండి. ఇప్పటి వరకు మీరు చిన్న బడ్జెట్ సినిమాలతో పెద్ద హిట్లు కొట్టారు, మీడియం బడ్జెట్తో చాలా పెద్ద హిట్లు కొట్టారు, కానీ మీ కెరీర్లో ఇది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా. టెన్షన్గా ఉందా, చాలా క్యూరియాసిటీగా ఉందా ఈ సక్సెస్ చూడడానికి? అంటే కాన్ఫిడెంట్గా లేకపోతే అరవింద్ గారి పక్కన నేను కూర్చొని ఇలాగా డెఫినెట్గా ఈరోజు పొద్దున్న తిరుపతి వెళ్ళాను, అక్కడే ఉంది 2 రోజులు తర్వాత చూద్దాను. చాలా కాన్ఫిడెంట్గా 100% మేము ఏదైతే పెట్టామో దానికి ప్లస్లోనే బయటకు వస్తాం. ఇందాకే అరవింద్ గారితో కూడా ఛాలెంజ్ చేసాం, ఈ సినిమా ప్రాఫిట్ డెఫినెట్గా వస్తుందని. 100% నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకన్నా అరవింద్ గారు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా నేను 2 ఏరియాలు అమ్మమంటే నీకేమన్నా భయం ఉంటే కనుక నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటానన్నారు ఆయన. అది గుడ్.